నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి తాలూకా తంబళ్లపల్లి మండలానికి చెందిన సిరెడ్డప్ప అనే నేను ఒక పౌరుడిగా, ఒక ఓటరుగా ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. తంబళ్లపల్లి అభివృద్ధి పైన అసెంబ్లీలో మాట్లాడేవారు లేక తమ ప్రాంతం అభివృద్ధి వెనుకబడుతున్న సందర్భంగా ఒక పౌరుడిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, తంబళ్లపల్లి శివపురం రోడ్డు క్లియరెన్స్, ఫారెస్ట్ క్లియరెన్స్ చేస్తే 4 కిలోమీటర్లు కడప టు బెంగళూరు, కేశాపురం రాయచోటి తాలూకాలోని కేశాపురం, కలిచర్ల, తంబళ్లపల్లి, గుండ్లపల్లి, దేవుల చెరువు, కొత్తకోట, గౌన్పల్లి, తాడుగొల క్రాస్, తంబళ్లపల్లి, మొలకల చెరువు, మద్దినాయనపల్లి, మద్దయ్యగారిపల్లి, చెల్లూరు. దీన్ని డబల్ రోడ్ చేస్తే కడప టు బెంగళూరు చాలా దగ్గర అవుతుంది. మరియు ఈ ప్రాంతం వెనకబడిన ప్రాంతం కాబట్టి అభివృద్ధి చెందేదానికి ఆస్కారం ఉంది. 2, చిన్నేరు ప్రాజెక్టు కింద ప్రాజెక్టు ఏర్పాటు చేసి 14 సంవత్సరాలు అవుతుంది. కాలువలు పూర్తి చేసిన రైతులకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఇప్పుడు ఎకరాకు ఎంత కాంపన్సేషన్ ఇస్తారు, ఆ విధంగా 118 మంది రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుచున్నాను. రెండవది, ఇదే మండలంలోని దబ్బలగుట్ట ప్రాజెక్ట్, పెద్ద మండలంలోని ఆకుమానగుట్ట ప్రాజెక్టు కాలువ కింద రైతులకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని కోరుచున్నాం. 3, కాలువపల్లి, ఆ విధంగా పెడబల్లి రోడ్, ఆ మధ్యలో పెద్ద ఒక బ్రిడ్జ్ కట్టడం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. 4, మొలకల చెరువుకు మండలంలోని మద్దయ్యగారిపల్లి, మొలకల చెరువు మండలంలోని వేపూరుకోట వద్ద దారావాండ్లపల్లి అనే గ్రామంలో ఫారెస్ట్ ఏరియా దాదాపు 1000 ఎకరాల వరకు ఉంటుంది. అక్కడ ప్రభుత్వం వారు పారిశ్రామిక వేడ అభివృద్ధి చేస్తే కర్ణాటకకు దగ్గర అవుతుంది. రెండవది, పెద్ద మండలం తంబళ్లపల్లి అన్ని మండలాలకు కూడా దగ్గర అవుతుంది. అక్కడ రంగసముద్రం ఇరిగేషన్ చెరువు పెద్దగా ఉంది. అక్కడ హంద్రీనివా నీళ్ళు ఇడిచినారంటే కూడా ఆ పారిశ్రామిక వేడకు కావాల్సిన నీరు అందుబాటులోకి వస్తుంది. రెండవది, సోలార్ సిస్టమ్, టిటిడి తిరుపతి దేవస్థానంది కోసపారపల్లి వద్ద ఉన్న సోలార్ సిస్టమ్ కావాల్సినంత సోలార్ సిస్టమ్ ఉంటుంది. అదేవిధంగా గాలివీడు, ఎన్పి కుంట, వెలిగల్లు నుంచి కూడా సోలార్ కరెంటు అందుబాటులో ఉంటుంది. రెండవది, మెడ్రాస్ రోడ్డు, అనంతపురం రోడ్డు, హైవే రోడ్డు అందుబాటులో దగ్గర అవుతుంది. మూడవది, మొలకల చెరువులో రైల్వే స్టేషన్ ఉంది. ఇవన్నీ సాఫ్ట్వేర్ సెక్టార్ కూడా అభివృద్ధి చెందేదానికి ఇక్కడ ఆస్కారం ఉంటుంది. అది మరియు ఈ మధ్య 1 month అప్పుడే మదనపల్లి జిల్లాలుగా ప్రకటించినారు కాబట్టి అతి దగ్గరలో ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే జిల్లా కేంద్రానికి కూడా దగ్గర అవుతుంది పారిశ్రామిక వాడ. అదే సాఫ్ట్వేర్ సెక్టార్ను కూడా ఇక్కడ బలోపేతం చేయొచ్చు. ఇది దిక్కటి నుంచి బెంగళూరు కూడా దగ్గర, మెడ్రాస్ దగ్గర కాబట్టి ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేస్తే అన్ని మండలాలకు, జిల్లా కేంద్రానికి కూడా దగ్గర అవుతుంది కాబట్టి దీన్ని పరిశీలించగలరని కోరుచున్నాము. రెండవది, ఈ ప్రాంతంలో గార్మెంట్స్ కానీ ఇట్లాంటివంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే మరింత మహిళా అభివృద్ధికి కూడా తోడ్పడినట్లు అవుతుంది. ఇక్కడ మదనపల్లికి దగ్గరలో సాఫ్ట్వేర్, ఇది ఇంజనీరింగ్ కళాశాలలు, డిష్ వ్యాలీ కళాశాలలు ఉన్నదాని వల్ల కూడా మరింతగా ఇక్కడ ఆర్సిలీస్ కూడా దగ్గర అవుతుంది. సో అన్ని విధాల ఈ ప్రాంతము సరైనదని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నాము.
రెండోది తమ్మలపల్లి పెద్దమండం డబల్ రోడ్, తమ్మలపల్లి మొలకల చెరువు డబల్ రోడ్. రెండోది కురబలకోట మండలంలో అంగల నుంచి సిటీఎంకు డబల్ రోడ్ చేయాలని. డబల్ రోడ్ చేస్తే మరింత అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని. రెండోది కొత్తకోట ప్రాంతాన్ని రింగ్ రోడ్ వేసి మరింత సౌకర్యవంతంగా చేస్తే కర్ణాటకకు బార్డర్లో ఉన్నందువల్ల మరింత అభివృద్ధి చెందుతుంది. సో ఈ విధంగా ముందుకు మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు సార్ గారని, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మా ఇన్ఛార్జి మినిస్టర్ జనార్దన్ రెడ్డి సార్ కానీ దీనిపైన దృష్టి పెట్టి మరింత అభివృద్ధి చేసేదానికి సహకరిస్తారని ఈ ప్రాంత ప్రజలు ఒక ఓటర్గా నేను కూడా ఆశిస్తూ జై హింద్.